చూస్తున్నావుగా. అంటే ఈ పూటకు మంచినీళ్లతో కడుపు నింపుకుందాం అనుకుంటున్నావా? మరి ఈ క్యారియర్లోది ఎవరు తింటారు బాబు? నేను వద్దని చెప్తే నువ్వెందుకు తీసుకున్నావు? ప్రేమగా తెచ్చింది వెనక్కి పంపించడం పద్ధతి కాదు అశ్విన్. ఏంటి ప్రేమగా తెచ్చిందా? అశ్విన్ అన్నని ఎంతమంది ప్రేమిస్తారు? నువ్వు కాస్త ఒక పూట తినకపోతే నేనేం చావను. అసలు ఈ ఆనందకి నీకేమైంది? ఏమైంది మురళి? వీళ్ళకేమైంది? ఏం చెప్పమంటావు సావిత్రక్క? అప్పుడప్పుడు వీళ్ళిద్దరికి తిక్క పుడుతుంది అనుకుంటా. వీళ్ళిద్దరిని బ్రతిమలాడడం అనవసరం. ఆ బుట్ట ఇక్కడే పెట్టి తింటే తింటారు, లేకపోతే కడుపు మారుతుంది. పద మనం వెళ్దాం. అవును, నాకు ఆకలిస్తుంది. కడుపు మాడితే తనే తింటాడు. నువ్వు రావే ఆనంది. ఇప్పుడేమైంది? తులసి నీకు భోజనం తీసుకురావడం తప్పు, అంతేనా? ఏ ఉద్దేశంతో తెచ్చిందనేది నాకు అనుమానమే. చిచి, తన అలాంటి దురుద్దేశంతో తీసుకురాలేదు. అలా అని నువ్వెలా చెప్పగలవు? తనలా కనిపించలేదు. పైకి కనిపించకపోతే ఏంటి? తను నిజంగా అలాంటి ఉద్దేశంతో తెచ్చుంటే అశ్విన్కి భోజనం మాత్రమే తీసుకురావాలి. ఆనంది కోసం గిఫ్ట్ ఎందుకు తీసుకొస్తుంది? అశ్విన్, నీ భోజనం ఆనంది గిఫ్ట్ ఇందులోనే ఉన్నాయి. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఒకటి మాత్రం నిజం, నువ్వు తినకపోతే ఆనంది కూడా తినదు. అశ్విన్, రాముళ్ళి రాపి సౌందర్య. నా కోసం ఎవరు కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి తినొచ్చు. నువ్వు తినకుండా నేను మాత్రం తింటానా? నువ్వు తింటానంటేనే నేను తింటాను, లేకపోతే నేను తినను.